శాంతి. ఇప్పుడు మీ విషయాలను వినడం జరుగుతుంది. తండ్రి మిమ్మల్ని దుఃఖాల నుండి బయటకు తీసి సుఖంలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థావస్థ. తిరిగి ఇంటికి వెళ్ళాలి. సదా యోగయుక్తంగా ఉండాలి మరియు శ్రీమతంపై నడవాలి అన్న ఆజ్ఞ పిల్లలు ప్రతి ఒక్కరికి పదే పదే ఎందుకు లభిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు అంతిమ వినాశన దృశ్యం ఎదురుగా ఉంది. కోట్లాది మంది మనుషులు మరణిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఆ సమయంలో స్థితి ఏకరసంగా ఉండాలి. అన్ని దృశ్యాలను చూస్తూ కూడా వేటగానికి వేట, వేటకు మృత్యువు అన్నట్లుగా అనుభవం అవ్వాలి. దాని కొరకు యోగయుక్తులుగా అవ్వాల్సి ఉంటుంది. శ్రీమతంపై నడిచే యోగి పిల్లలే ఆనందంగా ఉంటారు. మేము ఈ పాత శరీరాన్ని వదిలి మా మధురమైన ఇంటికి వెళ్తాము అని వారి బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు అందరూ తమ చివరి జన్మలోకి వచ్చి చేరుకున్నారు. బాబా అంటారు, మీరు చిన్నవారైనా పెద్దవారైనా ఇది అందరి వానప్రస్థావస్థ. సతోప్రధాన ప్రపంచంలో నన్నెవ్వరూ స్మృతి కూడా చెయ్యరు. డ్రామానుసారంగా నేను అందరినీ సుఖవంతులుగా చేస్తాను. సత్యయుగంలో తప్పకుండా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది అని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. ఇతర సత్సంగాలలోనైతే కేవలం శాస్త్రాలను చదువుతూ క్రిందకు దిగుతూ ఉంటారు. ఊబిలో పడిపోయేవారు దుఃఖితులుగా ఉంటారు. ఇది ఉన్నదే దుఃఖధామము. ఇప్పుడైతే అన్ని ధర్మాల వారు ఉన్నారు. మొట్టమొదట స్వర్గము ఉండేది. అప్పుడు ఒకే ధర్మము ఉండేది. మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. ఇంకెవరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు. మీరు ఏవైనా మందిరాలు మొదలైన వాటికి వెళ్తే మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము అని అంటారు. లేక ఈ లక్ష్మీనారాయణలుగా మేము తయారవుతాము అని అంటారు. ఈ విషయాలు ఇంకే సత్సంగాలలోనూ ఉండవు. మన ముఖ్యమైన విషయము ఏమిటంటే మన పూర్తి పురుషార్థము చేసి విశ్వాధిపతులుగా అవ్వాలి. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు అంతమవ్వదు. అందరికన్నా ఉన్నతోన్నతుడైన తండ్రి వస్తారు. అందరినీ శాంతిధామంలోకి సుఖధామంలోకి తీసుకువెళ్తారు. ఎవరైతే చాలా పురుషార్థం చేస్తారో వారే సత్యయుగ ఆదిలో జన్మ తీసుకుంటారు. అటువంటి వారు దాగి ఉండలేరు. మనమే పూజ్యులుగా ఉండేవారము మళ్ళీ పూజారులుగా అయ్యామని మీకు తెలుసు. మళ్ళీ పూజ్యులుగా అవుతాము. అక్కడ ఈ జ్ఞానము ఉండదు. అలాగే ఈ శాస్త్రాలు మొదలైనవి ఉండవు. అన్నీ అంతమైపోతాయి. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో శ్రీమతంపై నడుస్తూ ఉంటారో వారు అన్నీ చూస్తారు. భూకంపాలలో అంతా ఏ విధముగా అంతమవుతుందో చూస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. చివరిలో అందరూ వెంటనే మరణించడానికి, పిల్లలు మొదలైన వారెవ్వరూ దుఃఖితులుగా అవ్వకుండా ఉండడానికి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. వాటి ద్వారానైతే వెంటనే మరణిస్తారు. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మలినాలు తొలగిపోతాయి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. లైట్ హౌస్గా అయ్యి అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. బుద్ధిని హద్దు నుండి తొలగించి అనంతంలో ఉంచాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. అందుకే ఈ వానప్రస్థావస్థలో సతప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి. మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. సంబంధ సంపర్కాలకు వస్తూ డైమండ్గా అయ్యి డైమండ్ను చూసి మచ్చలేని డైమండ్ భవ. అనేక రకాల పరిస్థితులనే విఘ్నాలు వచ్చినా కానీ మీరు ఎంతటి శక్తివంతులుగా అవ్వండి అంటే మీపై వాటి ప్రభావము పడకూడదు. మనసు మరియు బుద్ధిని మన్మతం నుండి సదా ఖాళీగా ఉంచుకునేవారే ఆజ్ఞాకారులు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.